జలమండలి జనరల్ మేనేజర్ లక్ష్మీ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్నటి నుంచి ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు కోట్ల కొద్దీ డబ్బుల కట్టలను సీజ్ చేశారు. దాదాపు 100 కోట్ల అక్రమాస్తులున్నట్లు గుర్తించారు. ఇవాళ ఉదయం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు అక్రమాస్తుల కేసులో జలమండలి జీఎం లక్ష్మీ కుమార్ కు 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీ కుమార్ ఇంట్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం బయటపడ్డాయి. అవినీతి ఆరోపణలతో నిన్న ఆయన ఇంటితో పాటు ఆఫీస్, బంధువులు, స్నేహితులు, బినామీ ఇండ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ గా ఉన్న లక్ష్మీ కుమార్ గోదావరి ఫస్ట్ ఫేజ్ కృష్ణా వాటర్ పైప్ అండ్ ప్రాజెక్టులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనపై అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 60 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అనంత లక్ష్మీ కుమార్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డులో 1990లో ఉద్యోగంలో చేరారు. ఇక్కడే అంచెలంచెలుగా ఎదిగి నాంపల్లి రెడ్ హిల్స్ వాటర్ సప్లై బోర్డుకు జనరల్ మేనేజర్ అయ్యారు. ప్రస్తుతం సిటీ వాటర్ సప్లైకి సంబంధించిన ప్రాజెక్టు విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గోదావరి ఫస్ట్ ఫేజ్ కృష్ణా వాటర్ పైప్ లైన్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా కొనసాగుతున్నారు. ఈ మధ్యే కోట్లు ఖర్చు పెట్టి కూతురు పెండ్లి ఘనంగా చేశారు. దీంతో ఆయనపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ అధికారులు నిన్న 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 1,10 లక్షల క్యాష్, 2 కిలోలకు పైగా బంగారం, 9 కిలోలకు పైగా సిల్వర్ ఆర్టికల్స్ తో పాటు 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. క్యాష్ కౌంటింగ్ మిషన్ ను తెప్పించి మరీ నగదును లెక్కించారు ఏసీబీ అధికారులు. వీటితో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 18 ఎకరాల వ్యవసాయ భూములకు చెందిన డాక్యుమెంట్లు, హైదరాబాద్ లోని 6 ఓపెన్ ప్లాట్స్, అలాగే 3 ఫ్లాట్స్, ఇండిపెండెంట్ హౌస్ కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2 బ్యాంకు లాకర్లను కూడా గుర్తించారు. లాకర్లలో తనిఖీలు చేసి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తుల విలువ అధికారిక లెక్కల ప్రకారం 5.88 కోట్లుండగా ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 10 రెట్లు ఎక్కువగా ఉంటుందన్నారు. అంటే దాదాపు 60 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. లక్ష్మీ కుమార్ ను అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఇవాళ కూడా సోదాలు కంటిన్యూ చేయనున్నారు ఏసీబీ అధికారులు.